మనతో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పండమనేని శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి అసలు జనసేన పార్టీలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి, కార్యకర్తలకి ఎలాంటి న్యాయం జరుగుతుంది. మొన్న చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం జరిగింది, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు. అసలు దాని గురించి ఆయన ఒక అడ్వకేట్గా ఏం చెప్తారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే అసలు అంత హై అంటే ఎక్కువ న్యూస్ ఏది ఉందంటే పవన్ కళ్యాణ్ గారి కేసు సార్. మరి ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం వల్ల ఏంటి అసలు ఆవిడకి ఉపయోగం ఏంటి? ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ గారు నన్ను మోసం చేశారని ఆవిడ కేసు పెట్టారు? ఓకే అమ్మా, అసలు సుగాలి ప్రీతి పాప చనిపోయింది, మానభంగం చేయటం వల్ల చనిపోయింది అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ సంఘటన ఎప్పుడు జరిగింది? 2014, 2019 సంవత్సర కాలాల్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా జరిగింది. ఆ సమయంలో అప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసును నీరుగార్చింది అనే ఉద్దేశంతో అప్పట్లో ఇది 2014-19లో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా సుగాలి ప్రీతి తల్లి, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక జన సైనికులు, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్టు, ఇవన్నీ బేస్ చేసుకొని సుగాలి ప్రీతి కేసు న్యాయం చేయాలి అని చెప్పేసి ఒక ప్రధాన అంశంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేశారు. పోరాటం కాదు, ప్రజా పోరాటం చేశారు. దానికోసం పార్టీ నిధులను వెచ్చించి, పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి, ఉరకలెత్తించి నేషనల్ వైడ్ టాపిక్ చేశారు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ 2019 నుంచి 24 వరకు వచ్చినటువంటి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్. వైసీపీ గవర్నమెంట్లో కూడా ఎటువంటి న్యాయం జరగకపోయేటప్పటికీ, అదే సమయంలో ఈ వైసీపీ గవర్నమెంట్ కూడా ఆవిడ అప్రోచ్ అయింది, సుగాలి ప్రీతి గారి తల్లిని అప్రోచ్ అయింది. కానీ ఆవిడ ఆ వైసీపీ గవర్నమెంట్ని విశ్వసించలేదు. అలాగే వైసీపీ గవర్నమెంట్ కూడా ఆ కేసుకు సంబంధించి ఎటువంటి పురోగతి చూపించలేదు. చాలా తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చి ఏది పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇంకొక రెండో దఫా అక్కడే సభ జరిపించడం, ఆ సభ చాలా గ్రాండ్ సక్సెస్ అవటం, ఆ సక్సెస్ అనేది గవర్నమెంట్ని చేంజ్ చేస్తుందా అనే స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఒక జీవో ఒకటి విడుదల చేయడం జరిగింది, ఏది ఉన్నత స్థాయి విచారణ కోసం అని చెప్పేసి. ఆ జీవో పట్టుకొని సుగాలి ప్రీతి తల్లి ఢిల్లీ వెళ్ళటం కూడా జరిగింది. ఢిల్లీ వెళ్తే ఏం చెప్పారు? ఒక కంటి తుడుపు, ఒక డాక్యుమెంట్ ఒకటి మాత్రం మీకు ఇచ్చారు తప్పితే దానికి సంబంధించిన ప్రొసీడింగ్కి సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేదు, కాబట్టి మేమేమీ చేయలేము అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి, అది కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వం. సో 2014-19 టాపిక్ అయిపోయింది, 19-24 టాపిక్ అయిపోయింది. ఇప్పుడు 24 నుంచి వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అంటే ఒక టీడీపీయే కాదుగా, జనసేన ఉంది, బీజేపీ కూడా ఉంది. ఈ మూడు పార్టీల కలయికతో ఏర్పడినటువంటి, చెప్పాలి అంటే ప్రజా ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక శక్తి జగన్మోహన్ రెడ్డిని ఓడించి వచ్చిన ప్రజా ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వానికి కొంత రెస్పాన్సిబిలిటీ అనేది ఇండివిజువల్ పార్టీకి ఉన్నట్టుగా కాకుండా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రధాన అంశంగా, ఏదైతే బలమైన పోరాటం ఇచ్చేసి పార్టీని పణంగా పెట్టి, వాస్తవంగా చెప్పాలంటే ఏదైనా ఒక అంశం తీసుకున్నాం అనుకోమ్మా, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి పక్కన కూడా కొంతమంది ఉంటారు, అలాగే చెడు పక్కన కూడా కొంతమంది ఉంటారు. రాజకీయం అనేది ఎంతసేపు కూడా ఏంటంటే జన సమీకరణలు, ఈక్వేషన్ మీద ఆధారపడి ఉంటుంది. వాటన్నిటినీ కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా, ఇప్పుడు ₹1 ఇవ్వాలనుకో పార్టీ కార్యక్రమం కోసం, సుగాలి ప్రీతి తల్లి ఇవ్వగలదా? నేను ఇవ్వగలనా? నువ్వు ఇవ్వగలవా? ఇవ్వలేవు. అదే ఒక కట్టమంచి రామలింగారెడ్డి, ఆ స్కూల్ లాంటి వాళ్ళు, ఇంకొక కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ లాంటి వాళ్ళు కోటాను కోట్లు కొమ్మగలరు. ఇప్పుడు ఆ సబ్జెక్టును ఎత్తుకోవటం వల్ల, సుగాలి ప్రీతి కేసు సబ్జెక్టును ఎత్తుకోవటం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా ప్రజల్లో ఒక గుర్తింపు, గౌరవం, ఒక క్రెడిబిలిటీని దక్కించుకోగలిగారే కానీ సెకండ్ ఫేజ్లో ఒక బలమైన సంపన్న వర్గాలకి ఒక రకంగా దూరంగా నెట్టేయబడ్డారు. దానివల్ల ఒక వాళ్ళు
ఈ మనీ ఫోర్సెస్ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పనిచేసింది. ఓకే. వీళ్ళు ఎంతసేపు ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నారు అంటున్నారే కానీ సెకండ్ పోల్ లో ఆయన ఎంత నష్టపోతున్నారు అనేది, ఆయన అంత నష్టాలు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ఎంత బలంగా నిలబడ్డారు అనేది ఎక్కడ గమనించట్లా. ఆయన ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వంలో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా, ఆ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండటం వల్ల అంత స్ట్రాంగ్ గా ఇక్కడ పనిచేయడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున అంత స్ట్రాంగ్ గా ఈ రోజు నిలబడతలేదు అనే ఒక ఫీలింగ్ మరి ఆ తల్లి గారికి కలిగిందో ఏం పడో, లేదా ఇక ఉంటారు కదా పక్కన ఉండే వంది మాగదులు ఏదో రకరకాల చెప్పుడు మాటలు ఏమన్నా కానీ కొంత ఆవిడికి ఎక్కడో కొద్దిగా మరి బాధ కలిగింది అనుకోవాలా, లేకపోతే చెప్పాలంటే ఆల్ ది వేస్ గెయిన్ అవ్వాలని ఏదో సంథింగ్. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఆ సుగాలి ప్రీతి అంశాన్ని ఆ పాప అంశంగానే చూడాలి. తల్లి అంశంగాను పవన్ కళ్యాణ్ గారి అంశంగా కూడా చూడటం కన్నా కూడా ఆ పాప అంశంగా చూసుకుని ఆ పాపకు న్యాయం జరిగే దాని గురించి ఆలోచించాలి. సార్ మీరు ఇప్పుడు ఇన్ని చెప్పారు సార్, ఓకే, ఇవన్నీ కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు కూడా. కానీ మనం ప్రజలకి ఏం కనిపించింది, పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, ఆ రోజు మాట ఇచ్చారు, ఈ రోజు మాట మీద నిలబడలేదు ఆయన. ఇక్కడ చెప్పాలి ఆవిడ ఇంకోటి కూడా చెప్తున్నారు, డైరెక్ట్ గానే ఏం చెప్తున్నారు, నేను ఆల్రెడీ జనసేన అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళినా సరే అక్కడ నన్ను పట్టించుకోలేదు. నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, సార్ నేను బయటికి వెళ్తున్నాను, బయటికి వెళ్ళి నేను మాట్లాడుకుంటాను, నాకు న్యాయం కావాలని నేను అడుగుతాను, సరే వెళ్ళండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి నుంచి పర్మిషన్ తీసుకొని నేను బయటికి వచ్చాను అని కూడా ఆవిడ చెప్తున్నారు, డైరెక్ట్ గానే చెప్తున్నారు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇచ్చినట్లు? అంటే మేము చేస్తామమ్మా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానని ఆ భరోసా ఎందుకు ఇవ్వలేదు ఆవిడకి? ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం అదే, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పోషించే పాత్ర వేరు ఉంటుంది, పాలక పక్షంగా ఉన్నప్పుడు పోషించే పాత్ర ఒకలాగా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నంత అగ్రెసివ్నెస్ పాలక పక్షంలో చూపించడానికి కుదరదు. ఇక్కడ కాస్తంత సాఫ్ట్ గా స్మూత్ గా పరిపాలన అనేది స్మూత్ గా రన్ అయ్యేలాగా చేసుకోవాలి. ఆ అగ్రెసివ్నెస్ ని ఇక్కడ తీసుకొచ్చేసి పెట్టేలేము. మీరు చెప్పేది యోగి చూపిస్తున్నారు, వీడియోస్ సోషల్ వీడియోస్ చూపిస్తున్నారు, అవ్వంగానే తీసుకెళ్లిపోయి రోడ్డు మీద పెట్టేసేసి కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. అలా అసలు ఈ అంశాన్ని అసలు చూడలేము. ఇది ఒక దశాబ్ద కాలం పాటు జరిగింది. ఇది ఒక రోజులోది కాదు, ఆ ఇన్స్టెంట్ జస్టిస్ ఇచ్చే పరిస్థితి కూడా కాదు, లాంగ్ పెండింగ్ కేసు అన్నమాట ఇది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, పాలక పక్షంగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత కీలకంగా ఉందనేది మీకు తెలుసు. ఒక రకంగా చెప్పాలి అంటే మూడు పార్టీల్లో ప్రధానమైన పార్టీ టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంది కూటమిలో. అలాగే అట్ ద సేమ్ టైం కూటమి ప్రభుత్వం సెంట్రల్ లో కూడా ఉంది, బీజేపీకి కూడా ఉంది. ఈ మూడు పార్టీలకి రెస్పాన్సిబిలిటీ ఉందిగా, ఒక పవన్ కళ్యాణ్కే కాదుగా రెస్పాన్సిబిలిటీ. మరి పవన్ కళ్యాణ్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ అంటే ఒక సెంటర్ ఆఫ్ క్రెడిబిలిటీ, సెంటర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. పవన్ కళ్యాణ్ అంటే సెంటర్ ఆఫ్ సెక్యూరిటీ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. అదేదో దాని మీద నిందలేసేసి ఇప్పటికి వేల రాళ్ళు, లక్షల రాళ్ళు పడ్డాయి. ఇంకొక రాయి పడితే పెద్ద పవన్ కళ్యాణ్ గారు కోల్పోతాడా? తను ఎంతవరకు నిలబడ్డాడు అనేది అందరూ చూసిందే, దశాబ్ద కాలంగా అందరూ చూసిందే. సుగాలి ప్రీతికి ఈ రోజున ఏ ఒక్క బెనిఫిట్, మానిటరీ బెనిఫిట్, ఫైనాన్షియల్ గా కావచ్చు, సైట్ కావచ్చు, లేదంటే పొలం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇవేవి జరిగినా కానీ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ కదా. అది అందరికి ప్రజలకే తెలిసిందే కదా. ఆల్ ఆఫ్ సడన్ టర్న్ అయిపోయామంటే ఎక్స్ట్రా గెయిన్ కోసం. ఇప్పుడు నేను అంతే చెప్పేది, మనం ఏ మాట మాట్లాడినా చనిపోయిన బిడ్డ ఆత్మ క్షోభిస్తుంది. ఇక్కడ చిన్న అంటే చెప్పాలంటే స్ట్రైట్ గా చెప్తున్నా, ఎవరైనా క్షోభ పెట్టచ్చు. అంటే పాలకపక్షం, ప్రతిపక్షం రాజకీయాల కోసం క్షోభ పెట్టచ్చు. పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టి పవన్ కళ్యాణ్ మీద నిందేసి ఆ తల్లే ఆ బిడ్డను క్షోభకు గురి చేసింది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే ఆ పురోగతి అదంతా అందరికీ, ప్రజానికానికి అందరికీ తెలిసిన అంత పచ్చి నిజాన్ని వక్రీకరించి ఆ తల్లి పవన్ కళ్యాణ్ మీద నిందేయటం అంటే అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ని ప్యాంపర్ చేసి ఎక్స్పీడిషియస్ గా, ఇంకా త్వరితగతిన జరిగేటట్టుగా మీరు నిందాకన్నారు చూసారా, పవన్ కళ్యాణ్ గారే అనుమతి ఇచ్చారు అని చెప్పేసి. నా దగ్గరికి ఒక మనిషి వచ్చారండి సాయం గారు, అదేదో 2-3 రోజులు లేట్ అయింది అనుకోండి, మీకు ఎక్కడో
ఇంకొక మనిషి ఉన్నాడు కదా, ఆ మనిషిని అప్రోచ్ అయితే స్పీడ్గా అవుద్దేమని ఆశ కలగొచ్చు. ఆశ కలిగి సార్ నేను మరి ఆ మనిషి దగ్గరికి వెళ్తే కొంచెం స్పీడ్గా అవుద్ది అనుకుంటున్నారండి, వెళ్తానండి అంటే, వెళ్ళమ్మా అంటానే కానీ లేదు లేదు లేదు, నువ్వు ఆ మనిషి దగ్గరికి వెళ్ళమాకు, ఆయనకి నాకు పడదు, నా దగ్గరే ఉండిపో, నేనే చేస్తానని చెప్పేసి అసలు అనకూడదు కదా. ఎందుకంటే బాధితులు వాళ్ళ యొక్క రిలీఫ్ కోసం అప్రోచ్ అవుతాను అన్నప్పుడు మనం నో చెప్పకూడదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తానంటే వెళ్ళమ్మా, తప్పేం లేదు, నీ పని నువ్వు చెయ్యి, నా సహాయం నేను చేస్తానని చెప్పేసి చెప్పండి. అంటే ఇక్కడ తల్లికి ఉన్నది కూడా అంటే అభద్రత ఉందేమో అనుకోవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో జరిగింది, అప్పుడు బడా బడా నాయకులు వాళ్ళు ఉన్నారు ఇందులో అని చెప్పేసి, అది కూడా టీడీపీ వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి కూడా మనం చాలా వార్తలు విన్నాం. ఆవిడ కూడా చెప్పింది. అందులో ఆ పాప ఒంట్లో 2-3 వీర్య కణాలు కనిపించినాయి, దొరికినాయి అని చెప్పేసి కూడా టెస్ట్ లో కూడా వచ్చిందని చెప్పేసి అని అన్నారు. అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక పవన్ కళ్యాణ్ గారు సర్లేమ్మా వెళ్ళిపో అని అన్నారు. నేను అనేది అదే, కొంచెం ఆ సెన్సిటివిటీ అనేది ఉంటది. ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వేరు, పాలకపక్షంగా ఉన్నప్పుడు వేరు. పాలకపక్షంగా ఉన్నప్పుడు స్మూత్ రన్నింగ్ కోసం కొంచెం సెన్సిబుల్ గా నడపాల్సిన అవసరం ఉంది. దాన్ని మీరు తప్పుగా ఆలోచించుకోనో లేదంటే నిర్లక్ష్యానికి గురవుతున్నామని చెప్పేసి అనుకున్నారనుకోండి, దానికి సమాధానం ఉండదు. అది నిర్లక్ష్యం అనుకోవటానికి లేదు. వాస్తవంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పరిధి దాటే బహిరంగంగా మీటింగ్ లో చెప్పారు, వైసీపీ గవర్నమెంట్ లో డిఎన్ఏ రిపోర్ట్స్ ని నాశనం చేసేశారు, ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ అండ్ పార్సల్ గా ఉన్న అంశాన్ని బహిరంగంగా చెప్పడం అంటే అది ఎంత సాహసం. ఆ సాహసాన్ని ఎవరు గుర్తించట్లా. ఆయన ఆ కేసు మీద పెట్టిన అటెన్షన్ ని గుర్తించట్లా. ఇక్కడ నెగిటివిటీ పబ్లిక్ కి చేరినంత ఇదిగా పాజిటివిటీ చేరదు. పాజిటివిటీ గురించి పబ్లిష్ చేసుకున్నాం అనుకోండి, ఆ పిల్ల కేసుని నిజంగానే వాడుకున్నారు అన్నట్టు ఉంటుంది. ఓకే సార్, మరి ఇది ఇలా ఉంటే ఇంకొకటి సార్, ప్రశ్నారావణ్ చూసుకుంటే మరి అతని మీద 4 సార్లు అంటే అంతకుముందు సభలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో, నేను ఆయన అభిమానిని, ఆయన నా అభిమాన హీరో అని చెప్పేసి, అతను కూడా సేమ్ నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టే నేను మాట్లాడుతున్నానని చెప్పేసి మాట్లాడడం ఏదో మాట్లాడేశారు. మరి అతని మీద 4 సార్లు కేసు పెట్టారు, అవి బెయిల్ వచ్చేసాయి. మళ్ళీ 5వ సారి ఉపా చట్టం తీసుకొచ్చేసి ఉగ్రవాదుల మీద, తీవ్రవాదులు, నక్సలైట్ల మీద పెట్టే కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఎందుకు కరెక్ట్ కాదనుకుంటున్నారు మీరు? ఎంతసేపు ఫస్ట్ కేసు పవన్ కళ్యాణ్ తిట్టారు అనే దాని మీద కదా. అయితే మిగతా కేసులు అన్నిటికీ పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీయా? పవన్ కళ్యాణ్ మీద తిట్టారు, దానికి సంబంధించిన స్టేషన్ బెయిల్ ఇచ్చారు, పంపించేశారు. అలా 2-3 ఏది సింపుల్ కేసెస్ లాంటివి ఉంటే వాటి మీద బయటకు వచ్చారు. కానీ ఈ ప్రాసెస్ లో, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో భయంకరమైన నిజాలు బయటకు వచ్చి పెట్టడం జరిగింది. మీరు ఉపా చట్టం పెట్టారు అని చెప్పేసి లబోదిబోం అంటున్నారే కానీ ఆ ఎఫ్ఐఆర్ చూసారా? అందులో ఉన్న కంటెంట్ చూసారా? అందులో సీజ్ చేసిన మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఏంటనేది చూసారా? వాటి తీవ్రత ఏంటో మీకు తెలుసా? ఏమీ తెలియకుండానే ఎలా? ఒకవేళ తప్పుడు కేసు పెడితే రేపొద్దున కోర్టులో వీగిపోద్ది. ఇదే తప్పుడు కేసు పెడితే ఇదే అంశాల మీద డిస్కస్ చేసి బెయిల్ పిటిషన్, మీకు బెయిల్ వస్తుంది. లేదంటే ఉన్నత స్థానం న్యాయస్థానం హైకోర్టు ఉంది, హైకోర్టుని అప్రోచ్ అయ్యి తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటో చెప్పమంటారా? ఆ మొబైల్లో ఏయో ఉన్నాయి, వాటిని మీరు బయట పెట్టకుండా మాకు ఒక ఆర్డర్ ఇవ్వండి అంటే, అందులో బయట పెడితే తప్పుగా ఉండబట్టే కదా మీరు ఏదో తప్పుడు అంశాలు అందుట్లో నిబిడీకృతం అయితేనే కదా మీరు అది బయట పెట్టమాకండి, మా పర్సనల్ లిబర్టీ దెబ్బతింటది, మేము అలరపాలు అయిపోతాం. సరే, ఇప్పుడు రాజకీయాల్లో ఏది జరిగినా సరే, ఇప్పుడు పొలిటికల్ గా ఏది జరిగినా పర్సనల్ ఇష్యూస్ సార్. ఇప్పుడు ఫిజికల్ గా ఉండడం అనేది అది ఎవరు పర్సనల్ విషయాలు ఎవరిని, అలాంటివన్నీ బయటికి తీసుకొచ్చేసి, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, అదర్ పార్టీస్ ఏవైనా కావచ్చు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ని తీసుకొచ్చేసి లేడీస్ అని చూడుకోకుండా వీటిని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం కానీ, వీటి మీద ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోరంటారా? మీరు అసలు ఒక అడ్వకేట్ గా దాని మీద ఒక చట్టం తీసుకురావాలని ఎవరు వచ్చి కూడా తీసుకోవట్లేదంటారా? లా మేకర్స్, లా బ్రేకర్స్, ఇప్పుడు ఆ టాపిక్ మీదకి వెళ్ళాలన్నమాట. ఎవరైతే చట్టాన్ని తయారు చేస్తున్నారో ఉల్లంఘనకు కూడా వాళ్లే కారకులు అవుతున్నారు. కొత్తగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం లేదమ్మా. ఆ చట్టం మీద మనకు రెస్పెక్ట్ ఉందనుకో, కొత్త చట్టం తేవాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ లేకుండా దాన్ని
ట్యాంపర్ చేయడానికే సిద్ధపడిపోయావనుకో దానికి అన్లిమిటెడ్ అదే ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడో ఒక్కటి కొత్త కోణం. ఇప్పుడు నా దగ్గరికే ఒక క్లయింట్ వచ్చారనుకో, ఏ దారి లేదు మూసుకుపోయింది అనుకున్నప్పుడు 100 దారులు మూసుకుపోయినప్పుడు ఒక దారి వెతికి 101వ దారి తీస్తేనే నా క్యాపబిలిటీ, నా కెపాసిటీ. అలాగే తప్పు చేసేవాడు కూడా ఆ చట్టం ఎంత బలంగా ఉన్నా ఏ సందులోంచి మనం నేరం చేద్దామని చెప్పేసి ఎత్తుక్కుంటూ వెళ్తా ఉంటారు. తప్పదు, అవి అది నిరంతర ప్రక్రియ. మళ్ళీ చట్టాలు ఈ పర్సనల్ ఇష్యూస్ తీసుకొచ్చి ఎందుకు సోషల్ మీడియాలో పెట్టడం? రాజకీయంగా అంటే రాజకీయంగా మాట్లాడుకోవాలి, రాజకీయంగా చూసుకోవాలి. ఏదో వాళ్ళు పర్సనల్ గా ఉన్న పర్సనల్ వీడియోస్ కానీ ఇలాంటివన్నీ తీసుకొచ్చేసి సోషల్ మీడియాలో పెట్టేసి ఆడవాళ్ళనైనా సరే మగవాళ్ళని ఎవరికైనా మర్యాద అనేది ఇక్కడ ఉంటుంది. విషయం ఏంటంటే మర్యాద అని చెప్పేసి ఎదుటి వాళ్ళ నుంచి మనం మర్యాద కోరుకుంటున్నామే తప్పితే అసలు మనం ఎంతవరకు మర్యాదగా ఉంటున్నాం అనేది లెక్కేసుకుంటున్నామా? మనం మర్యాద తప్పబట్టే మనం మళ్ళీ ఒక 1 by 1 బయటకు వస్తా ఉంటాయి. అలా విశృంఖలత్వం అంటారు చూసారా, దానికి ఎండ్ పాయింట్ పడాలి అంటే జరగాలి, అదే డిబేట్ జరగాలి, కొన్ని చట్టాలు రావాలి, తప్పదు అది. ఎందుకంటే ఏదైనా ఒక అప్డేషన్ అమ్మా, ఇప్పుడు స్మార్ట్ జెడ్ ఇవన్నీ ఎలా వచ్చినాయి? 1 by 1 అప్డేషనే కదా. ఆ అప్డేషన్ లో వచ్చినటువంటి స్వేచ్ఛ ఉంటుంది చూసారా, దాన్ని దుర్వినియోగం చేయటం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. ఏ గవర్నమెంట్లు వచ్చినా సరే, ఇప్పుడు ఏ కార్యకర్తలు కావచ్చు, ఇంకో కార్యకర్తలు కావచ్చు, ఏ పార్టీ కార్యకర్తలైనా సరే అధికారం ఉందని, అధికారం లేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడాన్ని, అంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ఇట్లాంటి వాటి మీద అన్నిటి మీద చర్యలు తీసుకొని అంటే ఆపించేలాగా చేస్తే బాగుంటుందంటారా? అసలు ఇక్కడ ఏ పార్టీ కూడా పాలిటిక్స్ అనేది చేయట్లేదు. పాలిటిక్స్ అనే దాన్ని మీనింగ్ మార్చేసి పొల్యూటిక్స్, ఓన్లీ పొల్యూషన్ రన్ అవుతుంది తప్పితే పాలిటిక్స్ అనేది రన్ అవ్వడం లేదు. రివెంజ్ పాలిటిక్స్, చెప్పాలంటే బాస్టర్డ్ పాలిటిక్స్ అన్నమాట, అంతే. రాజకీయం ఎలా ఉండాలంటే ప్రజలకి సౌకర్యవంతంగా ఉండాలి. ఆ సౌకర్యవంతం మనం అందించలేనప్పుడు మనమే ఏం చేస్తున్నాం? డిస్టర్బెన్స్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. అంటే వాళ్ళ మైండ్ సెట్ ని దాని మీదకి, ఆ డిస్టర్బెన్స్ మీద డైవర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు చాలా సింపుల్ గా చెప్తా, రీసెంట్ గా అంటే ఈ సోషల్ మీడియాలో వీటిలో ట్రెండింగ్ గా జరుగుతుంది కదా, సాయి కృష్ణ అనే అతనే లాకప్ డెత్ తో ఒకటి డిస్కషన్ జరుగుతూ ఉండగా దాన్ని కంట్రోల్ చేయడం కోసం రావణ తీసుకొచ్చారని, రావణ దాన్ని కంట్రోల్ తీసుకురావడానికి ప్రకాష్ రాజుని తీసుకొచ్చారని, ఇలా అంటే ఈ కంట్రోల్ తీసుకురావటం ఈ నేరాలు కదా, వీటి మీద జరగకూడదా? అవి ఒక సెట్. అంటే అంతేకాకుండా మొన్న మత్స్యకారులు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో వీటన్నిటిని ప్రజల్ని మభ్య పెట్టడానికి అంటే ఈ రావణ్ చుట్టూనే తిప్పుతుంది ప్రభుత్వం అనేది కూడా మనం ఒకటి వింటూనే ఉన్నాం. ఇక్కడ మీరు అన్నారు చూసారా, దీనికి ముందు సాయి కృష్ణ దాన్ని సబ్జెక్ట్ ని తీసుకొచ్చింది డిఎస్సి అక్రమాలు ఏవో జరిగినవి, అవి వెలుగులోకి రాకుండా కప్పి పెట్టడానికి అని చెప్పి సాయి కృష్ణ కప్పి పెడతానికి రావణని, రావణ దాన్ని కప్పి పెడతానికి మత్స్యకారులు దాన్ని రావణ, ఇలా ముడి పెట్టడం అనేది ఉంది చూసామా, అది మీడియా చేస్తున్న తప్పు. మీడియా ఎంతసేపు హైలైటెడ్ టాపిక్స్, పబ్లిక్ అటెన్షన్ టాపిక్స్, ఏదైతే మనం అటెన్షన్ డ్రాగ్ చేయగలుగుతామో ఆ టాపిక్ మీద పెట్టిన ఫోకస్ ఒక సర్టన్ ఒక 2 hours 1 hour పెట్టుకొని ఒక ఎపిసోడ్ పెట్టుకొని, ఇదిగో ఈ మత్స్యకారులకు ఈ కార్యక్రమం జరిగింది, ఈ ఫీచర్లు ఈ సంవత్సరంలో ఇన్ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అప్లై చేసుకోండి, ఇవి రావడంలా. ఎంతసేపు వీటి మీద ఉన్నంత పబ్లిక్ అటెన్షన్ కూడా అలాగే తయారైంది, వాటి మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ నాకు ఏమైనా బెనిఫిట్ జరుగుద్దా, నేనేమన్నా ఉపయోగించుకోవడానికి, ఈ ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందా? ఎంఎస్ఎంఈ అనేది ఒక స్కీమ్ ఉంది, ఒక ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నారు, దానివల్ల ఉపాధి అవకాశాలు ఉన్నాయి అనేది ఎంతమంది ఎన్నిసార్లు మీడియాలో చూపించారు చెప్పండి? చూపించలేదు. అది వదిలేసేసి సాయి కృష్ణ అంటారు, రావణ అంటారు, ఇంకోడు అంటారు, దానివల్ల ఏంటి ఉపయోగం? అది కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్ కాదని నేను అంటలా, కానీ దానికంటూ ఒక సర్టెన్ స్పేస్ ఇవ్వాలి. అలాగే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి సంబంధించిన స్పేస్ ఇవ్వాలి. మైండ్ కూడా మనం అప్లై చేసేది నెగిటివిటీ మీద అప్లై చేస్తున్నావా, పాజిటివిటీ మీద అప్లై చేస్తున్నాం అనే ఒక రీజనబుల్ థింకింగ్ కూడా మనకు ఉండాలి. అది మనం తప్పిపోయి వాళ్ళు అదే చేస్తున్నారు అది కాదు. సరే, మరి అంతేకాకుండా ఇంకా రాజకీయాల విషయానికి వస్తే, మరి ఎంతో అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మరి ఇటు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల్లో మనిషి, ప్రజలకి ఏం చెయ్యాలి, ప్రజల కోసం అని ఆయన కూడా అలా చూసే మనిషి. అటు చూసుకుంటే కేంద్ర గవర్నమెంట్ ఉంది సార్. మరి వీళ్ళు ముగ్గురు కలిసి నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఇలాగే గవర్నమెంట్ ఫామ్ చేస్తారనుకుంటున్నారా? మనం ఎక్కడ చూసుకున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటారా? లేదంటే
అధికారంలో చెప్తాను కదా, రావడానికి మీకు ఇందాకే సుగాలి ప్రీతి కేసు విషయంలో కూడా చెప్పారు. చెప్పారు సార్. ఆయన పార్టీ ప్రయోజనాలు కూడా పణంగా పెట్టేసి అసలు ఒక పార్టీ అనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా పోరాటం అనేది ఎలా చేశాడో అలాగే ఈ ప్రభుత్వాన్ని నడపటంలో కూడా స్మూత్ రన్నింగ్ కోసం అంతే కష్టపడుతున్నాడు. వాస్తవంలో చెప్పాలంటే జన సైనికులు ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి చూసారా, వాళ్ళు చాలా అన్సర్టనిటీ, ఇది స్థిమితంగా లేరు. ఎందుకంటే మనం ఈ పాలనలో షేరింగ్ లో మనం నష్టపోతున్నాము, మనకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ సైనికుల్లో ఉన్న దాన్ని అంతటినీ కూడా ఆయన గమనించి ఒక సైలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఒక స్ట్రాటజిక్ గా మూవ్ చేస్తున్నారు. ఆయన సైనికుల గురించి కన్నా కూడా రాష్ట్ర శ్రేయస్సు గురించి ఎక్కువ దృష్టి పెడతారు. ఆ విషయం సైనికులకి అర్థం అయింది కాబట్టే ఆ స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉంటున్నారు. ఏదో వీక్ మైండెడ్ ఉంటారు కదా, వాళ్ళు ఎటు ఉంటారు, వాళ్ళు అసలు వీక్ మైండెడ్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన స్ట్రాంగ్ బేస్ సపోర్ట్ ఏదైతే ఉందో అది జనసేనతో ఉంది, జన సైన్యంగా ఉంది, జనసేన కీలకంగా ఉంది. ఆ బోత్ పార్టీస్ లో అటు వైసీపీలో కావచ్చు టీడీపీలో కావచ్చు అంతలా ఉండదు. ఏది లీడింగ్ పాలిటిక్స్, అధికార పాలిటిక్స్ వాటి మీద దృష్టి పెడతారు తప్పితే శ్రేయస్సు పరంగా స్ట్రాంగ్ గా నిలబడతాం అనే దాంట్లో లేదు. మీకు అందుకనే ఎప్పుడు కూడా మీరు గమనించండి, జన సైనికులకి వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న టీడీపీ గవర్నమెంట్ లో ఉన్న ఒకలాగానే ఉంటారు, వాళ్ళు చేంజ్ ఉండదు, వీళ్ళు మారుతా ఉంటారు. ఇప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం తప్పదు. ఇప్పుడు అదే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు చేసే త్యాగాల్లో ఇది ఒక రకమైన గొప్ప త్యాగం. అసలు సైనికులని ఆగ్రహావేశాలని అన్నిటినీ కూడా అణిచిపెట్టి భరోసా ఇచ్చి వెయిట్ చేయండి, కొంచెం పడండి అని చెప్పేసి చెప్తాడు ఆయన. ఎక్కడా కూడా మీరు కొట్టేసేయండి తిట్టేసేయండి అని చెప్పేసి అనడు. మనం ఇప్పుడు ఒక బాధ్యత తీసుకున్నాం, కూటమి ప్రభుత్వంగా శ్రేయస్సు దృష్టిలో ఉన్నాము, ఆ ప్రాసెస్ లో కొన్ని కష్టాలు పడదామని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్తారు. మొన్న కూడా మనం ఒక వీడియో చూసాను సార్, అది ఎక్కడ నాకు అంత ఐడియా లేదు. అంటే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఉన్నారు, ఒక టీడీపీ కార్యకర్త జనసేన కార్యకర్తని నువ్వెవడరా చెప్పడానికి, వాడు జనసేన వాడు నాకు చెప్పొద్దు అని చెప్పి, అలాంటప్పుడు జనసేన వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాం కానీ అరే మనం ఎందుకురా ఇలాంటి చోట ఉండడం అని వాళ్ళకి ఆ ఫీలింగ్ రాదంటారా? వస్తుంది, వస్తుంది. అది బోత్ సైడ్స్ ఆలోచించుకోవాలి. దాని గురించే కదా ఇప్పుడు చెప్పాలన్నీ కూడా డిస్కషన్ అంతా కూడా సైనికుల్లో ఉన్నది. కాకపోతే రేపు ఎప్పుడన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి చూసారా, అటువంటి వాటిలో కొంచెం ఇబ్బంది కలిగే అంశం. కాకపోతే ఈ వచ్చే లోపల సరి చేసుకుంటారని చెప్పేసి ఆశాభావంతో ఉండాలి. ఇప్పుడు ఎక్కడ కూడా మనం ఆశాభావంతో ఉండాలన్నమాట.